హాయ్ అండి. ఈరోజు నేను బుడమేరు కట్ట అంటే లాస్ట్ ఇయర్ బుడమేరు కట్ట తెగిపోయి ఎక్కడైతే మనకి వరదలకు కారణం ఫ్లడ్కి కారణమైందో అక్కడికి వచ్చాను. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యన మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్స్ వీడియో పెట్టాం అనుకోండి, కింద పని కట్టుకుని కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్లాట్తో పాటు బోట్ కూడా ఫ్రీగా ఇస్తారా అని కొంతమంది పెడుతున్నారండి. ఈ కామెంట్ ఎక్కువ మంది పెడుతున్నారు. కొంతమంది అయితే మునిగిపోయే ఏరియా, విజయవాడ మునిగిపోయే ఏరియా, అక్కడ కొనమాకండి అని సలహా ఇస్తున్నారు కామెంట్లలోనే. అయితే విజయవాడ ఎంతవరకు సేఫ్ మీకు చెప్పాలని నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. గత 120 సంవత్సరాల నుండి విజయవాడకి ఎఫెక్ట్ అయిందంటే వరదల వల్ల ఇప్పుడు 3 సార్లేనండి. ఎప్పుడో మనకి 120 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చిందంట పెద్ద వరద. మధ్యలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది, అది అంత ఎఫెక్ట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ మనకి విజయవాడ సిటీ బాగా ఎఫెక్ట్ అయింది. దానికి గల కారణం ఏంటంటే ఇదేనండి. ఇప్పుడు మనం నుంచున్న ఏరియా ఇది మొత్తం, దీన్నే బుడమేరు కట్ట అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు కనపడేదంతా చాలా ఈజీ అడ్రస్ అండి. కాకపోతే చాలామంది తెలవక అన్నీ తిరిగి వస్తున్నారు. మేము కూడా ఇది ఎక్కడ ఉందని తెలవక అన్నీ తిరుక్కుంటూ వచ్చాం. కానీ మనకు కనపడేది కొండపల్లి ఊర్లోకి వచ్చామంటే ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది కదండి. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే కౌలూరు వెళ్తాం. కౌలూరు తర్వాత కొత్తూరు తాడేపల్లి ఉంటుంది. కొత్తూరు తాడేపల్లి తర్వాత జక్కంపూడి ఉంటుంది. అదే విజయవాడ. ఇక్కడ ధర్మల విద్యుత్ కేంద్రం కనపడుతుందండి. నార్ల తాతారావు ధర్మల విద్యుత్ కేంద్రం. దాన్ని ఏమంటారంటే ఇబ్రహీంపట్నం అంటారు. మనం చాలా ఈజీగా రావాలంటే విజయవాడ టు హైదరాబాద్ హైవేలోకి వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ధర్మల విద్యుత్ కేంద్రం పక్క నుంచి మనకి ఛత్తీస్గఢ్ హైవే ఉంటుందండి. మైలవరం రోడ్డు అంటారు. మైలవరం రోడ్లోకి వస్తే కొండపల్లి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అలాగే అది కొండపల్లి కిల్లా అంటారు, టూరిజం ప్లేస్. ఇక్కడికి వచ్చామంటే ఇది కొండపల్లి టౌన్. ఈ టౌన్లో నుండి మళ్ళా విజయవాడ వెళ్ళే రోడ్డు సెపరేట్ రోడ్డు ఉంటుంది కౌలూరు మీదుగా. ఆ రోడ్డే ఆ ఫ్లైఓవర్ ఇదండి. ఎగ్జాక్ట్గా ఆ ఫ్లైఓవర్ దిగ్గానే ఇక్కడ తెగిపోతుంది. గత 120 సంవత్సరాల నుంచి ఎప్పుడు తెగినా ఇక్కడే తెగుతుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి శాశ్వతమైన రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. భూమి లోపల మనకు ఒక 10 అడుగులు, భూమి పైన ఒక 15 అడుగుల వరకు చాలా హైట్గా చాలా స్ట్రాంగ్గా వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేసేయటం జరిగిందండి. ఇక్కడ మనకు పైన కొద్దిగానే కనపడుతుంది కానీ కిందకి వెళ్ళే కొద్దీ ఇక్కడ వరకు ఉందండి వాల్. ఇంత వెడల్పు వాల్ స్ట్రాంగ్గా కట్టేసి అంతటితో వదిలిపెట్టేయలేదు. ఈ వాల్ నుండి మనకి ఇంచుమించు 100 అడుగులండి. 100 అడుగులు చూడండి, మీరు వచ్చి చూసినా కానీ తెలుస్తుంది. 100 అడుగులు రోడ్డు వేస్తే ఎలా ఉంటుంది, అలాగే 100 అడుగులు ఆ చివరికి వెళ్తే మీకు అర్థమైపోద్ది ఎంతలో తీసారు అనేది. అయితే మనకి ఈ కనపడే ఇళ్ళు ఉన్నది ఏంటంటే కౌలూరు అండి. మన జక్కంపూడి నుండి కొత్తూరు తాడేపల్లి మీదకి కౌలూరు మీద నుంచి మనం వచ్చాం. ఇప్పుడు యాక్చువల్ గా ఇందాక నేను చెప్పిన రూట్ మ్యాప్ అయితే ఈజీగా రావచ్చు. అయితే ఇక్కడ తెగటం వల్ల ఏమైందంటే విజయవాడ ఎందుకు సేఫ్ అంటానంటే ఎప్పుడు ఇక్కడే తెగుతుంది, ఇంకెక్కడ తెగే అవకాశం లేదు. ఇక్కడ తెగితే ఏమవుతుందంటే ఇటు భవానీపురం ఎఫెక్ట్ అవ్వట్లే. మన భవానీపురం క్లియర్ గా కనబడుతుంది. భవానీపురం ఎఫెక్ట్ అవ్వట్లేదు. అటు మనకి బెంచ్ సర్కిల్ ప్రాంతం, రామర్పాడు నుంచి ఆ పైన ఉన్న ప్రాంతం అటు ఎఫెక్ట్ అవ్వట్లే. ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏంటంటే సింగినగర్, ముస్తాబాదు, సూరంపల్లి, రామర్పాడు ఈ ఏరియా మాత్రమే ఎఫెక్ట్ అయింది మనకి లాస్ట్ ఇయర్ కూడా. ఎందుకంటే ఈ ఏరియా అంతా అప్పగా ఉంది కొద్దిగా. మనకి ఈ ఏరియా ఇలా వెళ్ళే ప్లేస్ మాత్రమే డౌన్గా ఉంది. డౌన్గా ఉన్న ప్లేస్లో వాటర్ వెళ్ళిపోయి మనకి సింగినగర్, రామర్పాడు అవన్నీ మునిగిపోతున్నాయి. విజయవాడ ఎందుకు సేఫ్ అంటున్నానంటే ఎటు నుంచి అయితే వాటర్ ఫ్లో అవుద్దో డౌన్లోకి అక్కడ అడ్డం కట్టేశారు ఆల్రెడీ. ఇంకా మనకి ఇది తెగే పరిస్థితి లేదు, అటు వాటర్ వెళ్ళే పరిస్థితే లేదు. అయితే ఇది ఫస్ట్ ఫేజ్ మనకి 1/2 కిలోమీటర్ 28 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అయితే ఎంత పెద్ద వరద వచ్చినా, లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా పెద్దది వచ్చినా కానీ విజయవాడ సేఫ్ అండి 100%. ఏదన్నా ఇబ్బంది అయ్యిందంటే విజయవాడ బయటకు వెళ్ళి ఎఫెక్ట్ అవ్వాలి తప్పితే విజయవాడ అయితే 100% సేఫ్ అండి. సో డియర్ ఇన్వెస్టర్స్, మీరు విజయవాడలో ఏది కొనుక్కోవాలన్నా, విల్లా కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా ధైర్యంగా కొనుక్కోండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు, సోషల్ మీడియాని అసలు ఫాలో అవ్వద్దు. 100% సేఫెస్ట్ సిటీ ఇక మీద విజయవాడ. అలాగే ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసిందండి. 189 కిలోమీటర్లకి కూడా అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది.
అది కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అది కూడా ఆ ఔటర్ రింగ్ రోడ్డు కలిసే చోట ఏదైనా నేషనల్ హైవే ఉంటే ఇంకా మంచిది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ నేషనల్ హైవే కానీ, బందర్ నేషనల్ హైవే కానీ, చెన్నై కోల్కతా నేషనల్ హైవే కానీ, ఏదన్నా నేషనల్ హైవే కలిసే చోట కొనుక్కుంటే చాలా మంచిది. అయితే మనకి లాస్ట్ 10 సంవత్సరాల నుండి విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది ఏంటంటే బందర్ హైవే. ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది ఏంటంటే బందర్ హైవే. మరి బందర్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం 100% రైట్ టైం అండి. 100% సరైన సమయంలో తీసుకునే తెలివైన నిర్ణయం అండి. 100%. ఇప్పుడు మీరు కొనాలంటే మీకు గజం 10,000, 12,000, 13,000, 14,000, 15,000 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఇక మీద ఔటర్ రింగ్ రోడ్ వర్క్ మొదలు పెడితే కనుక మనకి 20,000 అన్నా దొరకవు, 25,000 అన్నా దొరకవు, 30,000 అన్నా దొరకవు. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోతుందండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే చేయాలి. అది కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ప్రజెంట్ పెనమలూరు, కంకిపాడు అవన్నీ రేట్లు పెరిగినాయి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దాటిన వెంటనే ఉన్న పెద ఓగిరాల అండ్ ఆకునూరు ఈ రెండిట్లో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు మంచి వెంచర్ సజెస్ట్ చేయమంటే మాత్రం పెద ఓగిరాల్లో ఎక్సలెంట్ వెంచర్ అండి. రియల్లీ ఆ బిల్డర్, ఆ డెవలపర్ వచ్చి అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆయన సేమ్ టైము రీజనబుల్ రేట్ పెట్టడం జరిగింది. వెరీ వెరీ రీజనబుల్ రేటు. ఆ నెంబర్ కూడా ఎక్కడ ఇస్తున్నా మీరు కాంటాక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఇదైతే రైట్ టైం అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి 9247926348 8977991995.